గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం అటవీశాఖ ప్రాంతంలో అరణ్యరామం అనే పేరిట నిర్మించనున్న భవనానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. 2 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అటవీ సంపద రక్షణ, వన్యప్రాణుల నిర్వహణకు ఇదొక ప్రీమియర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్గా పనిచేస్తుంది. సుమారు 27 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ అత్యాధునిక అరణ్యరామం భవనంలో ఉండే ప్రధాన సంస్థలు, కేంద్రాలు ఏమిటో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం. మనుషుల వల్ల జంతువులకు, జంతువుల వల్ల మనుషులకు ఎలాంటి హాని కలగకుండా చూడడమే దీని లక్ష్యం. నెంబర్ 2, ఎకో టూరిజం కోసం అత్యుత్తమ శిక్షణ సదుపాయ కేంద్రం. ప్రకృతిని కాపాడుకుంటూనే పర్యాటకాన్ని ఎలా డెవలప్ చేయాలి, సిబ్బందికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చే సెంటర్గా ఇది మారబోతోంది. నెంబర్ 3, రాష్ట్ర అటవీ పరిశోధన శిక్షణ సదుపాయం. అడవుల పెంపకం, కొత్త రకం మొక్కలపై రీసెర్చ్, ఫారెస్ట్ ఆఫీసర్లకు అధునాతన శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఇది ఉండబోతోంది. నెంబర్ 4, జంతువుల పునరావాస కేంద్రం. గాయపడ్డ, అనారోగ్యంతో ఉన్న వన్యప్రాణులకు బెస్ట్ ట్రీట్మెంట్ అందించి కోలుకున్నాక మళ్ళీ అడవిలో వదిలేసే ఒక సేఫ్ హోమ్గా దీన్ని రూపొందించడం. నెంబర్ 5, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ. అటవీ ఉత్పత్తుల వాణిజ్యము, సామాజిక అడవుల పెంపకము, వీటి ద్వారా పర్యావరణ సమతుల్యతను, ఆదాయాన్ని పెంచే ఒక మేనేజ్మెంట్ ఆఫీస్ అన్నమాట ఇది. నెంబర్ 6, గ్రేట్ గ్రీన్ వాల్ మానిటరింగ్ సెంటర్. భూగర్భ జలాలు పెంచడానికి, ఎడారుల్ని సస్యశ్యామలం చేయడానికి, ఎడారులను అడ్డుకోవడానికి చేపట్టే ఒక భారీ పచ్చదనం ప్రాజెక్టులను పర్యవేక్షించే ఒక హైటెక్ హబ్ అన్నమాట. నెంబర్ 7, పులుల రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కేంద్రం. ఏపీలోని టైగర్ రిజర్వ్లో ఉన్న పులుల కదలికలు, వాటి ఆరోగ్యము, రక్షణ 24/7 ట్రాక్ చేసే ఒక స్పెషల్ ఫోర్స్ ఇక్కడ ఉండబోతుంది. నెంబర్ 8, అడవుల్లో అగ్ని ప్రమాదాలు, జియోమాటిక్స్, వన్యప్రాణులపై జరిగే నేరాల పర్యవేక్షణకు ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లాగా ఇది ఉండబోతోంది. అడవుల్లో అప్పుడప్పుడు కార్చిచ్చు జరుగుతూ ఉంటుంది, స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ వేటగాళ్ల నెట్వర్క్ను శాటిలైట్ టెక్నాలజీ సాయంతో పట్టుకొని వాటన్నిటిని అదుపు చేసే ఒక మెయిన్ కంట్రోల్ రూమ్ అన్నమాట. సో ఇలా వీటితో పాటు చిత్తూరు, పార్వతీపురం, మన్యం ఈ జిల్లాల్లోకి సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్న ఏనుగుల గుంపుల్ని, రాకపోకల్ని మానిటరింగ్ చేసే కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు ఇటీవల కేంద్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్ని కలిసిన పవన్ ఏపీ అటవీ శాఖ కోసం ఏర్పాటు చేస్తూ ఉన్న ఈ అరణ్యరామంలో ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఈ అటవీ ప్రాంతాల్లో పులుల సంరక్షణ కోసం ప్రస్తుతం ఉన్న 90 బేస్ క్యాంపులను 90 నుంచి 150కు పెంచేందుకు అదనపు నిధులు కోరారు. అలాగే రాష్ట్రంలో మగ పులులు ఎక్కువయ్యాయి, ఆడపులుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ఒక 6 ఆడపులులు కావాలని కోరారు. జన్యు వైవిధ్యం కాపాడేందుకు మహారాష్ట్ర నుంచి ఒక 4, మధ్యప్రదేశ్ నుంచి ఒక 2 ఆడపులుల్ని పంపాలి అని రిక్వెస్ట్ చేశారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి శిక్షణ పొందిన ఏనుగులను పంపించాలని విజ్ఞప్తి చేశారు. అలానే ఒక 50 అడవి దున్నల్ని కూడా ఏపీకి ఇవ్వాలని కోరారు. శంకుస్థాపన అనంతరం అరణ్యరామం భవనం నమూనాల్ని పరిశీలించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మానవ వన్యప్రాణుల ఘర్షణల నివారణ కోసం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో గ్యాలరీని సందర్శించారు. గత ఏడాది కాలంలో వందలాది వన్యప్రాణులను రక్షించడంతో పాటు మానవ మృగ సంఘర్షణలను విజయవంతంగా నివారించిన అటవీ శాఖ సిబ్బందిని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభినందించారు. అజంచ బ్రహ్మణస్పతి అయం ప్రాణీ సంరక్షణ సిద్ధిరస్తు భూమిర్భూమ్నాద్యౌ